హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం స్వీట్ పొటాటో రెసిపీ అయితే చూడబోతున్నాం. ఈ స్వీట్ పొటాటో అయితే చాలా మందికి తెలుసండి, కానీ ఇందులో ఉన్న లాభాలు ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలందరికీ సైట్ వస్తుంది, అలాగే ఐ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా ఎక్కువగా అయ్యాయి, అది కూడా చిన్న పిల్లల్లో అండి. సో అలాంటి దానికి మనం ఈ చెక్ పెట్టడానికి అయితే ఈ స్వీట్ పొటాటో అయితే చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్గా ఏంటంటే మా పిల్లలకు కూడా, పెద్దోడికైతే ఈ మధ్యనే సైట్ అనేది వచ్చిందండి. సో నాకు అంతకుముందు అయితే తెలియదు, కానీ మేము రెగ్యులర్గా అయితే ఈ స్వీట్ పొటాటో అనేది తింటూనే ఉంటాము. సో నాకు ఈ మధ్య కాలంలో తెలిసిందనమాట, ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల ఐకి ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి, అలాగే సైట్ ప్రభావం అనేది తొందరగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందనేసి నాకు నాకు కూడా ఈ మధ్య కాలంలోనే తెలిసింది. సో అందుకోసం అనేసి నేను ఎక్కువగా అయితే ఇలాంటివి చేస్తుంటాను, అప్పుడప్పుడు బాయిల్ చేస్తుంటాను, ఎక్కువగా నెయ్యిలో వేయించి పెడుతూ ఉంటాను అనమాట. సో నెయ్యిలో వేయించి పెట్టడం వల్ల ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే చాలామంది పిల్లలు నెయ్యి కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో మా పిల్లలు అయితే ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసం అనేసి ఈ విధంగా అయితే ట్రై చేస్తూ ఉంటాను. ముఖ్యంగా స్వీట్ పొటాటో తీసుకొని వాటిని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ పొటాటో ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. మనం ప్రెషర్ ఏమీ తీయాల్సిన అవసరం లేదు, మామూలుగానే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన స్వీట్‌కి తగినంతగా బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ముక్క అనేది కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం లాస్ట్‌లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. సో ఇంతేనండి, స్వీట్ పొటాటో రెసిపీ చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా మంచిదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనం టీవీలు, ఫోన్లు అనేవి కంపల్సరీగా పిల్లలు చూస్తూనే ఉన్నారు. సో అలాంటప్పుడు మనం ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి. సో ఇంతేనండి, స్వీట్ పొటాటో రెసిపీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ముక్క కూడా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతిరోజు మీ పిల్లలకి స్వీట్ పొటాటో అనేది కంపల్సరీగా పెడుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.